హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? గత రాత్రి ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా ఏంటది నిద్రపోవడంలో కూడా సంతోషం ఉంటుందా? అవునండి. కొంతమందిని చూడండి, వారు నిద్రపోతున్నప్పుడు కూడా వారి ముఖాల్లో చిరునవ్వు ఉంటుంది. కొందరు ముఖాలు నిద్రలో గమనిస్తే వాళ్ళు చిట్లించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఏవో పిచ్చి పిచ్చి కళలు కంటుంటారేమో. అవునండి, ఆయన మైండ్కి రెస్ట్ ఇవ్వటం లేదు వాళ్ళ మనుషులు. మనం ఎన్నోసార్లు ఏదో ఒకటి ఆలోచిస్తూ పడుకుంటే వాటియే ఆ పోరాటమే మనసులో ఉంటుంది. అందుకని నీ భారము యెహోవా మీద మోపము, అనుదినము ఆయన మీ భారములు భరిస్తున్నారు దేవుని వాక్యం సెలవిస్తుంది. రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. కొత్త భారాలు ప్రతిరోజు మాకు ఏదో ఒకటి కలుగుతుండగా ఎప్పటికప్పుడు నీ పాద సన్నిధులు మా హృదయాలను కుమ్మరించుటకు, నీ కృపను పొంది, నీ శక్తిని పొంది పాపమును లోకమును జయించుటకు సహాయం ఇచ్చాడు. క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు క్రమంగా వీక్షిస్తున్నారండి, క్రమంగా వింటున్నారు దేవుని వాక్యాన్ని. గత 5 రోజులుగా గుంటనక్కలను పట్టుకొనిడి అంటూ కొన్ని అంశాలు మన హృదయాన్ని పాడు చేసే గుంటనక్కలు, మనం ఫలించకుండా పాడు చేసే చిన్న చిన్న పాపాల్లాగా కనబడినటువంటి భయంకరమైన అతిక్రమాలను గురించి మనం హెచ్చరించబడ్డాం. కోపం, అసూయ, గర్వం, శరీరేచ్ఛలు, తిండిపోతనం, సోమరితనం, ధనాపేక్ష కదా. మరి మీరు జయం పొందుతున్నారా? ఒకవేళ మీరు అంటారేమో, నిజమేనండి, ఇవన్నీ పాపాలను మాకు తెలుసు, కానీ మా వల్ల కావటం లేదు, వీటిలో నుండి మేము బయటపడలేకపోతున్నాము. అవును, మన సొంత శక్తితో మనం పాపాన్ని జయించలేము. గనుకనే మన పక్షంలో పోరాడటానికి ప్రభువు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించను. అయ్యో కోపడ్డానే, అయ్యో పాపం చేశానే, అయ్యో పాపంలో పడిపోయాను, అయ్యో అని ఈ రోజున తప్పు చేసిన తర్వాత అయ్యో అయ్యో అని బాధపడేవారు, దుఃఖించేవారు, వ్యసనపడేవారు చాలామంది ఉన్నారండి. అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ అవే పాపాలు చేస్తూ మళ్ళీ ఏడుస్తూ కూర్చునేటట్టుగా ఉంటున్నారే కానీ ఈ పాపము నుండి నేను విడిపించబడాలి, ఈ స్వభావమును నుండి నేను విడుదల పొందాలి, నాకెవరు సహాయం చేస్తారు? ఏ మనిషి ఇంకో మనిషిని మార్చలేడండి. చాలాసార్లు మనం తల్లిదండ్రులు అనుకుంటాం, మన బిడ్డల్ని బాగా కొడితే, తిడితే, బుద్ధి చెబితే వాళ్ళు కొన్ని తప్పులు చేయకుండా ఉంటారని. వారి యొక్క స్వభావంలో, బాలుడి హృదయంలో మూఢత్వము స్వాభావికంగా వస్తుంది. అది మన పితరుల దోషం, అది పాతాదాము స్వభావం, ఆ శరీర స్వభావం. ఆ శరీరం ఎంతసేపు అది స్వార్థంతో కూడింది, అది అతిక్రమం చేసేది. ఆ పాప స్వభావాన్ని జయించడానికి మన వల్ల కాదు. అందుకే మన శరీరంలో శరీరాన్ని జయించాలంటే మనం ఆత్మలో బలంగా ఉండాలి. ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటం ఉంటుంది. చూడండి 8వ అధ్యాయం, అక్కడే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. ఆ శరీర మనసు ఎప్పుడు కూడా ఈ శరీర సంబంధమైన ఉద్రేకాలకు, శరీర సంబంధమైన ఆకర్షణలకు, శరీర సంబంధమైన ప్లెషర్స్, సంతోషాలకు, శరీర సంబంధమైనటువంటి అవసరతల కొరకు తాపత్రయపడుతూ ఉంటుంది. వెంటనే మనం కోపడటానికి, అసూయపడడానికి, బాధపడటానికి, లేక కక్ష తీర్చుకోవడానికి, ఆశించటానికి, వీటన్నిటికీ శరీరం మనల్ని కృంగదీస్తూ ఉంది. మనం శరీరానుసారులుగా ఉంటే వాటి మీదే మన మనసు పెడతాం. అయితే ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు. మనం క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత శరీరపు మనసు విడిచి ఆత్మానుసారులుగా జీవించాలి.
ప్రాచీన స్వభావమును విడిచి నవీన స్వభావాన్ని ధరించాలి. మన ప్రాచీన స్వభావం పాపాన్ని ప్రేమించే స్వభావం. మన ప్రాచీన స్వభావం పడిపోయిన పాత ఆదాము స్వభావం. మనం ప్రభు బిడ్డలమైన తర్వాత క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం దగ్గర చదువుతాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, చెడిపోయిన ప్రాచీన స్వభావమును వదులుకొని, ప్రాచీనమైన పాత స్వభావాలు మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. పాతది విడిచిపెట్టాలి, క్రొత్తది ధరించాలి. పాతదాని మీదే కొత్తది ధరిస్తున్నారు కొంతమంది. పాతది అలాగే ఉంది, దాన్ని మళ్ళీ ఆల్టర్ చేసుకుందామని దాన్ని కొత్త దాంతో కప్పుకొని అంతరంగంలో మార్పు లేకుండా బయటికి భక్తి వేషం వేద్దాం అనుకున్న వాడికి అంతరంగంలో పాపం మీద జయం లేదు. అందుకని మన పాపములను మనం ఒప్పుకోవాలి. మన శరీరపు పాపముల విషయమై పశ్చాత్తాపడాలి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు యేసునకు కలిగిన స్వభావాన్ని ధరించాలి. ఇంకా శరీర మనస్సు కలిగిన వారికి ఉండకూడదు. మళ్ళీ ఒకసారి రోమిలు రాసిన పత్రికలో వస్తే, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానమైనది. శరీరపు మనస్సు మనల్ని అంతకంతకి కృషింపజేస్తుంది, నిత్య మరణానికి గురి చేస్తుంది. అయితే మన ఆత్మానుసారమైన మనస్సు మనకు యథార్థతనిస్తుంది, మనకు సమాధానం ఇస్తుంది, మనల్ని సజీవులుగా చేస్తుంది. ఆత్మ, శరీరం. ఆత్మ కంటికి కనబడదండి. అందుకే అంతరంగ పురుషుడు, బహిరంగ పురుషుడు కృషించుచున్నను అంతరంగ పురుషుడు దినదినాభివృద్ధి పొందుతున్నాడు అన్నాడు పౌలు. మనం ఈ బహిరంగమైన శరీరాన్ని గురించి ఆలోచిస్తూ ఈ శరీరానికి కావాల్సిన ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా, ఏం కొనుక్కుందామా, ఎలా సంతోషంగా ఉంచుకుందామా, సంబరపడుచుకుందామా అనుకుంటే నువ్వు శరీరం కొవ్విపోతుంది. శరీరం బాగా బలమైనదిగా అవుతుంది. శరీర కార్యాలు గాఢంగా పట్టుకుంటున్నాయి. ఆత్మను బలపరుచుకోవడానికి మరి మంచినీళ్ళు తాగదరదు. దీనికేమి ఈ లోక సంబంధమైన ఆధ్యాత్మికంగా నువ్వు బలపడాలంటే ఇదిగో బలమైన ఆహారం. మీరు దేవుని వాక్యం అనే పాలను అపేక్షించండి. దేవుని వాక్యమును పఠించండి, ధ్యానించండి. ఈ మంచి చెడ్డల విచక్షణ మీకు తెలుస్తుంది. ఆత్మానుసారంగా జీవించాలంటే క్రీస్తును ధ్యానించండి, ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ప్రార్థించేవాడు అంతరంగంలో బలపడుతున్నాడు. అందుకే ఉపవాస ప్రార్థన అంటాం. మీ శరీరానికి ఉపవాసం పెట్టండి, ఆత్మను దేవుని సన్నిధిలో మీరు ఫలభరితమైనదిగా చేసుకుంటకు విందును ఆరగించండి. ప్రభు సన్నిధిలో ఆధ్యాత్మిక బలమును పొందండి. ఎప్పుడైతే మనం దేవునితో ఎక్కువ సమయం గడుపుతామో, దేవుని వాక్యాన్ని వింటామో, చదువుతామో, ధ్యానిస్తామో, దేవుని బిడ్డలతో దేవుని మందిరంలో దేవుని కార్యాలయంలో మనసు పెడతామో, ఆటోమేటిక్గా పాపపు ఆలోచనల నుంచి మనకి విడుదల దొరుకుతుందండి. మీరు ఆత్మానుసారులు అయిన తర్వాత కూడా ఇంకా శరీర విషయాల మీద మనసు పెడతాం వల్లనే రక్షించబడ్డామన్నప్పటికీ మీ జీవితంలో జయం లేకుండా పోతుంది. మీరు ప్రభువుని ఎరిగిన తరువాత మీ విశ్వాసము, మీ ప్రార్థన, మీ త్యాగము, మీ సమర్పణ, మీరు క్రీస్తును పోలే జీవించాలనే ఆశ కలిగిన వారిగా ఉంటే శరీరాన్ని జయించగలుగుతాం. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. అది శరీరానుసారమైన మనస్సు, అది మరణానికి దారితీస్తుంది. 8వ అధ్యాయం రోమిలు రాసిన పత్రిక 12వ వచనంలో, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము.
మనం శరీరమునకు రుణస్థులము కాము, మీరు శరీరానుసారంగా ప్రవర్తించడం చావలసి ఉందరు కానీ ఆత్మచేత శరీర కార్యములను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఆత్మకార్యాలు ఆత్మచేత శరీరాన్ని చంపాలి. చాలామంది భక్తులు తమ శరీరాన్ని గాడిద అని పిలుచుకున్నారు, లోబరుచుకున్నారు. అంతేగాని శరీరం కోరిన వాటి కోసం కకృతిపడి శరీరానుసారంగా ప్రవర్తించకుండా శరీరపు క్రియలను చంపడం అంటే కత్తి పెట్టుకొని చంపడం కాదు. డెడ్ మ్యాన్ చూడండి, ఒక చచ్చిపోయిన వ్యక్తికి అంత బంగారం చూపించినా లేచి కూర్చోడు. ఒక అందమైన అమ్మాయి వచ్చి ముందు నిలబడ్డా ఆకర్షితుడు కాడు, అతన్ని తిట్టినా కోప్పడ్డు, అతనికి ఏ ఆశ పెట్టినా ఎటువంటి కదలిక ఉండదు. అలాగే మనం శరీరాన్ని మనం చంపేసినప్పుడు ఈ లోక ఆకర్షణలకు మనం లొంగం, ఈ లోక కార్యాలు మనల్ని ఆకర్షించలేవు. అది వ్యక్తిగతంగా నీ అంతటి నీవు నీ పాపాన్ని నువ్వు జయించినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థించి వాక్యము, ధ్యానమును, విశ్వాసమును ఉపయోగించి శరీర కోరికలను నో చెప్పడం నేర్చుకోవాలి. శరీరాన్ని జయించాలి. నీ ప్రతి ఆలోచన చెరపట్టి ప్రభు దగ్గర తీసుకురావాలి. నీకు వచ్చే ఆలోచనలు, ప్రభు ఇది దేవుని నీ చిత్తమైందా, ఇది శరీరానుసారమైన ఆలోచన, ఇది ఆత్మానుసారమైన ఆలోచన అని ప్రార్థనలో పెట్టి ప్రార్థించడండి సరిపోద్ది. ఏంటండి, మీకు ఒక పాపము కొరకైన ఆకర్షణ వచ్చిందనుకోండి, ఆ విషయమే ప్రార్థించండి. పాపం విషయమే ఆకర్షణ వస్తుంది ప్రభా, ఏం చేయమంటావని. ఖచ్చితంగా ప్రభు అది ఎంత భయంకరమైనదో, ఎంత నీచమైనదో, దాని వలన పర్యవసనం ఏంటో కూడా మనకు వెల్లడి చేస్తాడు. ఎంతసేపు శరీరానుసారంగా జీవించుతూ పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉండిపోవద్దండి. ప్రభువుని ఎరిగిన తర్వాత మీ స్వభావంలో మార్పు రావాలి, మీ ఆశలు, కోరికలు మారిపోవాలి, మీ మాటలు మారాలి, మీ జీవిత శైలి మారాలి, మీరు క్రీస్తును పోలి జీవించాలి. గత కాలములు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనం అబద్ధాలు ఆడాం, మోసాలు చేసాం, అన్యాయం చేసాం, ద్రోహాలు చేసాం, స్వార్థంతో నిండున్నాం, అన్ని విషయాలలో మనం ఇష్టానుసారంగా ప్రవర్తించాం. కానీ ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం, ప్రతి విషయమును చెరపట్టి దేవుని దగ్గరకు తెచ్చి, ప్రభువా ఈ పాపము జయించుటకు నాకు సహాయం చేయి, ఈ ఆలోచన నా మనసులో నుంచి తీసివేయి అని మీరు మోకరించి ప్రార్థించండి. మీ దురాలోచనల నుండి మీకు విడుదల దొరుకుతుంది. దేవుని యొక్క ఉన్నతమైన తలంపులతో మీరు నింపబడతారు. ఇది అనుదినము మనం అందుకే పోరాటం. క్రైస్తవ జీవితం అనేది పోరాటం. వన్స్ ఫర్ ఆల్ నేను రక్షించబడ్డాను కనుక నాకు ఇంకే శోధన రాదు, నేను ఇంకే పాపము చేయను అనడానికి వీల్లేదండి. మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని, నా పరుగును కడగొట్టించుని అని పౌలు చెప్పినట్లుగా అంతం వరకు నమ్మకంగా ఉన్నవాడే రక్షించబడతాడు. అంతం వరకు నమ్మకం ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి శరీరానికి అబ్బరపరచకండి, శరీరాన్ని గురించి ఎక్కువ ఆలోచించకండి, శరీర విషయాల మీద మీ మనసు పెట్టకండి. దేవుని విషయాలు, దేవుని కార్యాల మీద మీ తలంపులు ఉంచండి. దేవుని తలంపులతో మీ హృదయం నింపుకోనండి. ఈ శరీరం అతి సులభంగా మీరు శరీరాన్ని జయించగలుగుతారు, ఆత్మానుసారులుగా జీవించగలుగుతారు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగలిగిన తండ్రి, నిజమైన ఈ పాతాదాము స్వభావం కలిగిన ఈ శరీరం మమ్మల్ని కిందకి లాగుతుండగా, మమ్మల్ని కృంగదీస్తూ ఉండగా, దీనిని జయించుటకు ఆత్మానుసారులుగా మేము ప్రార్థనాపరులుగా ఉండటకు సహాయం ఇచ్చేయండి. పాతాదాము స్వభావము కాక క్రీస్తేశ్వరు యొక్క స్వభావాన్ని మేము కలిగి ఉన్నట్లుగా ప్రతి పాపమును, చిక్కులుపెట్టు పాపములను విడిచిపెట్టి నీ పాదముల సన్నిధిలో పశ్చాత్తాపడుటకు నాయన నవీన స్వభావముగా క్రీస్తును ధరించుకున్నటకు, జయశీలులుగా, పరిశుద్ధులుగా, నీకిష్టలుగా, ఆత్మానుసారులుగా ఈ లోకంలో జీవించినట్లు అనుదిన ధ్యానాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండును గాక.
ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి, మీ పేరు ఊరు టైప్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఒక షేర్ బటన్ ఉంది, ఎవరికైనా షేర్ చేయండి. అలాగే వారు కూడా మేలు పొందుతారు. అలాగే మీ ప్రార్థన భారాలు అవసరతలు 954044 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఈ ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి. మీరు ఫోన్ చేస్తే మేము ఎత్తలేం కనుక అందరినీ వాట్సాప్లో తీరిగ్గా చదివి మీ కొరకు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి దూడలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.